గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇటీవల దొరికిన డ్రంక్ అండ్ డ్రైవర్తో ఎలా మాట్లాడుతున్నారు, సిగ్నల్స్ దొరికిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, సిగ్నల్ జంప్ చేసిన వాళ్ళతో, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళతో ఎలా మాట్లాడతారు, ఆ విధంగా ఆ టైంకి ఎలా మా ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుని. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఐడ్రీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ఇటీవల ఒక వీడియో చూశారండి. డ్రంక్ అండ్ డ్రైవ్లు పట్టుకుని దొరుకుతారు. ఆయన ఊదడానికి ఇష్టపడ్డు. ఊదు 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 నాన్న ఊదు 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 అని ఆయనతో ఒక చిన్న పిల్లడికి నచ్చ చెప్పినట్లుగా మాట్లాడి ఆయనతో ఊదించి ఆయన చేసిన తప్పును ఆయనతోనే ఒప్పుకునేలా చేస్తుంటారు. ఒప్పుకుంటారు అంతే. ఇంకొక వీడియోలో చూసా, నా పుట్టినరోజు సార్ అంట. నా పుట్టినరోజు అయితే బెజవాడ పోలీసులు కానుకిస్తారు, కానీ నువ్వు తాగి వచ్చావు కాబట్టి నీకు కానుకలు ఉండవని ఆయనకు ఒక కౌన్సిలింగ్ చేస్తారు. మందు అంతలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్. కావాలండి ఇదిగోండి సార్, కావాలండి సూపర్ సార్. నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగా అమ్మా పుట్టినరోజు సార్ ప్రామిస్ సార్, అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? తాగండి సార్ ప్లీజ్ సార్. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొని? నేను 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు. అవును సార్. తాగకూడదు కదమ్మా ఇలాగా. సరే సార్ ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్. మళ్ళీ హార్న్లో సైరన్ లేజ్కి వెళ్తున్నా. సరే ఈ ట్యాబ్ తీయద్దు సార్, ఒకసారి వదిలేండి సార్ ప్లీజ్. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదమని సేపు పోతాను. ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. పడుకోడు. వదు 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 వదు. ఓకే. ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది ఉదయ్? ఇదే ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని ఊతాం ఏదన్నా చెప్తున్నా కదా. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు. ఇంకొక వీడియోలో నలుగురు వస్తారు టూ వీలర్ మీద, నేను ముగ్గురే అని అంటాడు. నీ వెనక నలుగురున్నారు అంటాడు. ఆయనకి ఆశ్చర్యపోతాడు ఇంకో వ్యక్తి ఎప్పుడు వచ్చాడు అనేది. పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని, మేము అది కాదు హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రేటింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడు, ఈయన తాగాడే నువ్వు తాగావా? ఈయన తాగాడే నువ్వు తాగావా? ఆయన తాగాడని నువ్వు తాగా, ఈయన తాగాడే ఈయన తాగాడు. చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్. నాలుగు రన్ ఇలారా ఇలా అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు. 90 తాగాను మరి క్వార్టర్ అన్నావు. ఇప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఇప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? 90 తాగాను. మరి క్వార్టర్ అన్నావు. ఇప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఇప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి, అది అక్కడే ఉంటుంది. తమ్ముడా నాకు మా నీ రిలేషన్ వద్దురా బాబు. నిజంగా ఇంకొకసారి తప్పు చేస్తే నేను అది చాలా షేడ్స్ ఉన్నాయి అబ్బాయి. నోట్లో పెట్టు, పెట్టు నోట్లో పెట్టు ఒకసారి. మీకు అర్థమవుతుంది సార్. మొత్తం నలుగురు ఎక్కారు కదా మీరు బండి మీద. ముగ్గురే కలిసి నలుగురు బండి ఎంతమంది ఎక్కారు? బండి నడిపోడు నీకే తెలియట్లే. శివ నీ బండి మీద ఎక్కిన నన్ను అడుగు, లేదా నేను చెప్తాను ఎవరో. నాలుగు ముగ్గురు మొత్తం సీట్ అంతా ముగ్గురు ఎక్కించుకోవాలా? ముగ్గురే ఇద్దరం వచ్చామా, నాలుగోడు నాకు తెలియదు. ఇలాంటి ఫన్ వీడియోస్ మాకు దొరుకుతున్నప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళు మీకు ఇరిటేట్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి మీ పేరు ఏం ట్రాన్స్ఫర్ చేస్తాను, వాడు తెలుసా నాకు ఇది తెలుసా. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఎలాగ ఓపిక్గా వింటారడం కాదు ఉంటారు. లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు అంత సహనం ఎలాగొస్తుంది? ఇది కేవలం ఉద్యోగం దీంట్లో చేస్తున్నారా, ఒక ప్యాషన్గా చేస్తున్నారా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు కుమార్ గారి కుటుంబ నేపథ్యం, ఈ స్థాయికి వచ్చినప్పుడు మీరు పడ్డ కష్టం ఆ జర్నీ చెప్పండి. సార్ నమస్తే అండి. నా పేరు జీవీఎన్ కుమార్. నేను వెస్ట్ గోదావరి పాలకొల్లు మాది.
నేను 17.5 yearsకి ఆర్మీకి వెళ్ళాను. ఆర్మీలో నేను ఎంటీ డ్రైవర్ని. అంటే 17 వెళ్ళాను. 17 years ఆర్మీలో చేశాను. 17 years ఆర్మీలో చేసిన తర్వాత మళ్ళీ 2013 లాస్ట్లో బయటకు వచ్చానండి నేను. బయటకు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు పోలీస్ అవ్వాలని ఒక ఇది, అది కూడా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్నది. అంటే నేను నా పాలకొల్లో చూసినప్పుడు బోస్ గారు అని చెప్పి ఒక ఎస్ఐ గారు ఉండేవారు ఆ టైంలో. ఆ ఎస్ఐ గారు బుల్లెట్ మీద తిరుగుతుంటే మాకు అనిపించింది అనమాట, ఎస్ఐ గారిలాగా మేము కూడా అవ్వాలని. అదే నాకు బాగా నాటుకుపోయింది, అవ్వాలనుకున్నాను నేను. తర్వాత అంటే 89 బ్యాచ్ అనే కదా మీరు చెప్పేది. ఆయన ఇప్పుడు ఎవరు తెలియదు సార్ నాకు, నిజంగా ఆయన ఏ బ్యాచ్ కూడా తెలియదు నాకు. ఆయన తర్వాత కేసు వేయలేండి. అవునండి. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఒక 2 నెలల్లో చదివేస్తే మనకి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి 2013లోని నేను భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ మన సికింద్రాబాద్లో ఉంది సార్, అక్కడ దిల్సుఖ్ నగర్, అక్కడికి వెళ్ళా. 2 monthsలో అయితే నాకు అసలు ఏం అర్థం అవ్వలే. ఎందుకంటే 17 years నేను బుక్స్ వదిలేసిన తర్వాత చదివినది గుర్తుంటలేదు నాకు. అలాగే ఇంకా ఇలాగ ఏమవుతుందో అర్థం అవ్వకపోతే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఏంట్రా ఇది అసలు నాకేమో అర్థం అవ్వట్లేదు, ఎక్కట్లేదు నాకంటే. అడుగుతాను, నువ్వు చదువుతూ ముందుకెళ్ళిపో, చదువుతూ ఉండు, దాంతోపాటుగా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తావు అన్నాడు. చదువుతూ అలాగే చదువుతూ 1 year తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే నిజంగా నేను చదివింది అక్కడ నాకు ఆటోమేటిక్గా ఆప్షన్లో వచ్చేస్తుంది. అలాగే నేను ఈ 2016లో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టానండి. ఆర్మీ తర్వాత ఆర్మీలో ఎక్కడ పని చేస్తారండి మీరు? ఆర్మీలో ఆల్ ఇండియాలో మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ నాకు లే లదాఖ్ అండి, 600 TBT కంపెనీ. నేను ఎంటీ డ్రైవర్ని కాబట్టి మాకు సంబంధించి ఫార్మేషన్ సెపరేట్గా ఉంటుంది. ఓన్లీ ఎంటీ డ్రైవింగ్. నేషనల్లో పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఆర్మీలో వాళ్ళందరికీ కూడా డ్రైవర్స్ ఓన్లీ ఏసీ ఎంటీ నుంచి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ గారికి కానీ వైస్ చీఫ్ గారికి కానీ అందరూ కూడా డ్రైవర్లు అందరూ. లదాఖ్ తర్వాత ఎక్కడ చేశారు? లే లదాఖ్ తర్వాత మీరట్ వచ్చానండి. 512 AC పెట్టాలని చెప్పి మీరట్, అది మనకి ఢిల్లీకి ఆనుకుని ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నేను 5131 AC పెట్టాలని చెప్పి శ్రీనగర్ వెళ్ళాను. మళ్ళీ శ్రీనగర్ నుంచి మళ్ళీ 516 AC పెట్టాలని చెప్పేసి గంగానగర్, అది కూడా మనకి పాకిస్తాన్ బార్డర్ అది. ఆ తర్వాత మళ్ళీ సదరన్ కమాండ్ పూణే తర్వాత మళ్ళీ భోపాల్ వెళ్ళండి. భోపాల్ నుంచి రిటైర్ అయ్యి మళ్ళీ బెంగళూరులో మళ్ళీ మాకు క్లోజింగ్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ రిటైర్ అయ్యి బయటకు వచ్చాను. సార్ 7 సంవత్సరాలు ఆర్మీలో మీ బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు అంటే ఫస్ట్లోనే నాకు బాగా ఇదైంది. అంటే డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి నేను ఒకసారి డ్రైవింగ్ చేస్తా అక్కడ జిలేబీ మూడ్ అని ఉంటుంది. అంటే మనకి శ్రీనగర్ నుంచి ఇటువైపు మన లేక్ వెళ్ళడానికి జిలేబీ మూడ్ అని తగ్గుతుంది. ఆ జిలేబీ మూడ్ దగ్గర నాకు ట్రైనింగ్, నేను కో డ్రైవర్ నాకు ఇచ్చాడు. అప్పుడు శక్తిమాన్ అనే వెహికల్స్ ఉంటాయి. అయ్యంటే ఇప్పటిలాగా మనకి పవర్ స్టీరింగ్ కదా, మనం కట్ చేస్తే మళ్ళీ దాన్ని మనమే లాక్కోవాలి. నాకు అంత ఐడియా లేదు. ఆ జిలేబీ మూడు అంటే మనం జిలేబీ ఎలా చూస్తామో ఆ పైనుంచి వ్యూ చూస్తే కనుక అదంతా కూడా జిలేబీలా కనిపిస్తుంది. అటువంటిది ఒక కటింగ్లో నేను కట్ చేసాను కానీ మళ్ళీ తిప్పుకోలే, బండి వెళ్ళిపోయింది కిందకి. జిలేబీ కిందకి లోయలోకి వెళ్ళిపోయింది. అయ్యో. లోయలోకి వెళ్ళిపోతే ఇద్దరం కూడా స్పాట్ అయిపోయాం అనుకున్నారు అందరూ. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కొమ్మల నుంచి బయటకు వచ్చాను. అది ఏషియన్ నెంబర్ 1 హాస్పిటల్ అని చెప్పేసి లేలో ఉంటుంది, అది మొత్తం ఎయిర్ కండిషన్ హాస్పిటల్. అది నాకు ఇప్పుడు కూడా గుర్తుండిపోయే విషయం అక్కడది. అసలు జిలేబీ వరకు తిని వచ్చారు. ఓకే, తర్వాత వారికి సంబంధించి నేను లేలో ఉండగానే మనకి కార్గిల్ వార్ మా టైంలోనే జరిగింది అక్కడ. కార్గిల్ వార్ కూడా మనకి సెలవు వెళ్ళాలనుకుంటే కనుక లే నుంచి శ్రీనగర్ రావాలంటే కనుక జమ్మూ రావాలన్నా కానీ ఇక్కడ మన కార్గిల్ మించి రావాలి. మనకి ఇలా రోడ్డు మించి వెళ్తా ఉంటే పక్కన నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి పక్కన ఉన్న కొండలపై నుంచి వాళ్ళ అవన్నీ కనిపిస్తుంటాయి. వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు మనల్ని. ఈ కాన్వాయ్ మొదలైందంటే కాన్వాయ్ మీద వాళ్ళు ఈ గోళాలు అవి కూడా ఇసురుతూ ఉంటారు. అంటే కొన్ని టైమ్స్ని బట్టి కొన్ని బళ్ళు వదులుతూ ఉంటారు మా వాళ్ళు వాళ్ళకి అక్కడ. అది బాగా గుర్తుంది. అది బాగా గుర్తుంది. కొంతమంది నా కళ్ళు ఎదురుగానే చనిపోయిన వాళ్ళు ఉన్నారండి అక్కడ, కొత్తగా పెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఆ టైంలో అక్కడ. సార్ వెళ్ళి ఇక్కడ నుంచి పాలకొండ నుంచి వెళ్ళారు అక్కడికి. అక్కడ మీకు వాతావరణం అడ్జస్ట్ అయిందా? కంప్లీట్గా చలేసి లేక్ కదా అది? లేదండి, నేను చెప్పాలంటే ట్రైనింగ్ బెంగళూరులో అయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత మాకు 600 TBT కంపెనీ నేను ఒక్కడనే మా ట్రైనింగ్లో అందరిలో మా 9 మంది బ్యాచ్, మేము 9 మందిలో నేను ఒక్కడనే 600 TBT కంపెనీ లేలో పంపించారు. అది కూడా ఇక్కడ ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కించారు, లేలో దింపారు. ఢిల్లీలో చలికి నేను తట్టుకోలేకపోయాను, ఎందుకంటే మనకు చలి అంటే తెలియదండి అసలు. ఢిల్లీలో చలికి తట్టుకోలేదు. అటువంటిది అక్కడ తీసుకెళ్ళి లేలో ఐఎల్ అంటారు, ఇండియన్ లిమిటెడ్ చెప్పి ఇందిరాగాంధీ రష్యా ఇచ్చానండి మనకి పెద్ద పెద్ద. దాంట్లోని కనీసం ఒక 6-7 పెద్ద పెద్ద ట్రక్కులు పడతాయి దాంట్లో. అటువంటి దాంట్లో మమ్మల్ని కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. కింద నుంచి వెనకాల నుంచి ఓపెన్ అవుతుంది అది.
ఓపెన్ అవ్వగానే ఆ గాలికి నాకు మొత్తం కాళ్ళు చేతులు కూడా వణికిపోయి అయిపోయినాయి. బయటికి రాగానే పక్కనే మాకు ఒక రూమ్ కింద ఒక హాల్ కింద ఉంటుంది, హాల్లో పంపించారు మమ్మల్ని. హాల్లో పంపితే దాంట్లో బుఖారీ అంటారు, అంటే నేల బొగ్గుతో అది రూమ్ అంతా హీట్ చేస్తూ ఉంటుంది ఒక ఇన్స్ట్రుమెంట్ అన్న. నేను తీసుకెళ్ళి ఈ చేతులు ఎలా తీసుకెళ్ళి దాని మీద పెట్టేశాను, పట్టుకోలేక చేతులు కాలిపోయాను. ఫస్ట్ చేతులు కాలిపోయాయి నాకు. అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు వాళ్ళు గ్లౌస్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ కోట్లు, దానికి సంబంధించిన సెపరేట్ క్లోతింగ్ ఉంటుంది అక్కడ. ఆ క్లోతింగ్ వేసుకోకపోతే అక్కడ బతకలేవండి. అంటే ఇక్కడ చలి ఏంటంటే మనకి ఓన్లీ పైన మన శరీరానికి మాత్రం తగులుతుంది, అది డైరెక్ట్ లోపల ఉన్న ఎముకలు తగులుతుంది. అది అక్కడ ఉండి గాలిని కూడా మనం డైరెక్ట్ గాలి వేస్తుంటే మనం ఇలాగ నుంచి మనం ఆ గాలిని మన శ్వాస తీసుకోలేము, అంత బరువుగా ఉంటుంది గాలి. మంచి అనుభవం ఉంది. అంటే భూలోక నరకం టైప్లో ఉంటుంది. కొత్తగా వెళ్ళినోడికి, అక్కడ ఉన్న వాళ్ళకి కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు. అక్కడ పిల్లలు మామూలు మంచు దిబ్బల మీద వాటి మీద సరదాగా ఆడుకుంటూ ఉంటారు. మనం కానీ అటువంటి చేస్తే మనకి ఇళ్ళని ఐస్ పట్టేసి అక్కడ కటింగ్ చేయడమే. అక్కడ మీరు త్రుట్లో తప్పించుకున్నారు అంటే జిలేబీ కాకుండా ఏమైనా వారం దీంట్లో అంటే వారంలో మేము ఎంటీ కాబట్టి మేము వారానికి సంబంధించి తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అవి అంటే ఆ టైంలో మీకు వాళ్ళు టార్గెట్ చేయలేదు ఇక్కడ? ఆ టార్గెట్ చేసినా కానీ మేము కొద్దిగా సైడ్కి ఉంటాం, దగ్గర వరకు వెళ్ళమండి మేము, అందుకని మాకు టార్గెట్ ఎక్కువ అవ్వలేదు మేము. తర్వాత ట్రైనింగ్ బెంగళూరు వచ్చారు, తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చారు. అవునండి, 2018లో వచ్చారు ఇక్కడ. 2018 ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ. ఫస్ట్ పోస్టింగ్ విజయవాడ అండి. విజయవాడలోనే సిఎస్డబ్ల్యూ మన సిటీ సెక్యూరిటీ వింగ్లో చేశానండి. ఆ తర్వాత 6 years చేసిన తర్వాత మళ్ళీ మా సిపి గారికి నేను ట్రాఫిక్ చేస్తానని చూస్తే రాజశేఖర్ బాబు గారు మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఎంతకాలం పనిచేస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్లో? ట్రాఫిక్ వచ్చి ఒక 1.5 years అవుతుంది సార్. సిఎస్డబ్ల్యూలో పబ్లిక్తో ఇంటరాక్ట్ ఉండదు, మిలిటరీ ఆర్మీలో ఇంటరాక్ట్ ఉండదు. ఇక్కడ రోజు ఉదయం లెక్షన్ దగ్గర రాత్రి పడుకున్న వరకు రోజు ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? బాబు ఊదు దండం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిపి గారు అండి, మాకు సిపి గారు మాకు అంటే మేము డైరెక్ట్గా సిపి గారితో మేము ఇంటరాక్షన్ అవ్వం, కానీ సిపి గారి తర్వాత మాకు ఏవిఎల్ ప్రసన్న కుమార్ గారు ఏడీసీపీ గారు, సిపి గారు ఏదైతే ఏడీసీపీ గారు చెప్తారో అవన్నీ మాకు సిపి గారు చెప్తూ ఉంటారు. ఇలా ఉండాలి, పబ్లిక్తో ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పేసి అవన్నీ సేమ్ మేము ఏదైతే సార్ చెప్పి అవన్నీ కూడా మేము కూడా మా స్వతహాగా అవును వీళ్ళు ఉగ్రవాదులు కాదు లేదా టెర్రరిస్టులు కాదు, జస్ట్ హెల్మెట్ పెట్టుకోలేదు అంతే, వాళ్ళతో ఎందుకు మనం అంత రూట్గా ఉపయోగించాలన్న ఉద్దేశంతో మా సిఏ గారు, ఈ సిఏ గారు అయితే ప్రతిరోజు మాకు చెప్తారు, బాబు వాళ్ళ మావోయిస్టులు ఏం కాదు, వాళ్ళు మీరు వాళ్ళని ఎంటబడేసి యారా ఓరే అనేసి తిట్టడం అటువంటివి చేశారంటే మాత్రం సహించేది లేదని చెప్తారు మాకు. అంటే సీరియస్గానే వార్నింగ్ ఇస్తారు, ఎవరిని పబ్లిక్ని మాత్రం యారా ఓరే అనద్దు, పెద్దోళ్ళు అయితే మీతో ఏమండి అనండి, ఒకవేళ కానీ మీద ఈక్వల్ అంటే పేరు పెట్టి వెళ్ళండి, చిన్నోళ్ళు అయితే చిన్న అని పిల్లండి, ఏం పర్వాలేదు, వాళ్ళకి మనం ఏమండి అన్నంత మాత్రాన్ని మనం ఏం తగ్గిపోము. కానీ కొంతమంది ఆపిన తర్వాత ఆపకపోతే మీ వాళ్ళు కొంత పరిగెడుతుంటారు, ఎందుకంటే అంత అవసరమా? ఆ ప్రాసెస్లో వాళ్ళ ఇల్లు ఎవరికైనా తగిలింది అనుకోండి, ఆయన అయితే మళ్ళీ మీకే కదా నష్టం. అవును, తప్పకుండా అండి, మేము చెప్తూ ఉంటాం, ఒకవేళ కనుక ఆపకపోతే కనుక మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి ఆల్రెడీ. మా సిపి రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్ గారు సీసీ కెమెరాల ద్వారా కూడా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి క్యాప్చర్ చేసి వాటి ద్వారా కూడా వేస్తాం. అందుకని మేము చాలామంది కొంతమంది రూడ్గా లేకపోతే రఫ్ డ్రైవింగ్ చేసినా ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ కొన్ని చోట్ల వదిలేస్తున్నాను ఎవరికో, ఎందుకంటే నాకే తగిలింది ఒకసారి. నేను అంటే ఎదురుగా వెళ్ళిపోతున్నాడు అతను, ఆ రోడ్లో వెళ్తున్నాడు, నేను ఈ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అవతల ఆపేడించి ఇతలో వచ్చాడు, నేను ఆపుదామని చెప్పి చేయి పెట్టా, ఇక్కడ చేయికి తగిలింది, డిస్లోకేట్ అయిపోయింది నాకు. డిస్లోకేట్ అయితే కనీసం 12 రోజులు నేను మెడికల్ లీవ్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే సార్, మీరు చేసిన 1 year సర్వీస్లో ఎక్కువ వీడియోస్ కనిపిస్తుంటాయి, డ్రంక్ అండ్ డ్రైవ్లోనే ఎక్కువ కనిపిస్తాయి, తర్వాత సైలెన్సర్లో కనిపిస్తుంటాయి. ఈ మొత్తం 1 yearలో బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి, 1 by 1 ఏమోలో బాగా గుర్తుండిపోయే సంఘటన అంటే ఒకసారి ఒక ఫ్యామిలీని ఆపారండి. ఫ్యామిలీని ఆపడం అంటే ఒక కారు వెళ్తుంటే ఆపుదాం ట్రై చేస్తే అతను చాలా ర్యాష్గా మా హోమ్ గార్డ్ మించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే తర్వాత జంక్షన్లో చెప్పి ఆఫ్ చేయించిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఉన్నారు, దాంట్లో దింపిన తర్వాత మీరు మందు తాగారని అడిగాం. ఆయన అసలు మీరు తాగలేదు అంటున్నారు. తాగకపోతే సరే అండి అది వదలని చెప్పాం. వదని చెప్తే ఇద్దరు వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి అసలు మా అబ్బాయి అసలు అటువంటి ఏమి చేయడు, మీరు ఎందుకు మమ్మల్ని ఇలా ఇచ్చేస్తున్నారు, పిల్లలతో ఉన్నాం మేము అన్నారు. అది కదమ్మా, జస్ట్ ఈయన ర్యాష్ డ్రైవింగ్ చేసుకొచ్చాడు అక్కడి నుంచి, ఊదీసి వెళ్ళిపోతారంటే లేదు ఆవిడ బయటకు వచ్చారు, అసలు సమస్య లేదు, మేము చాలా గౌరవమైన కుటుంబం, మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేస్తారా, లేడీస్ని కూడా ఇలా చేసేస్తారని. లేదమ్మా ఊదవలసిందే, ఊదిన తర్వాత వెళ్ళిపోండి, ఒకవేళ కనుక రాకపోతే మీకు సారీ చెప్పి పంపిస్తానని చెప్పాను. అతను కూడా చాలాసేపు ఊదలేదు, మేము కూడా ఒప్పుకోలేదు.
తర్వాత లాండ్ ఆర్డర్లు ఇంతలో బ్లూ కొట్టోళ్ళు మాకు ఇలా ఊదే పొజిషన్లో లేరు, ఇలా మాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. లాండ్ ఆర్డర్ పిలిచారు. పిలిచి లోపు ఇతను కొద్దిగా ఊదాడు. ఊదితే 48 ఎంతో వచ్చింది. తర్వాత ఆవిడని అడిగాను, నా పెద్ద ఆవిడని, ఎవరైతే తల్లి ఉన్నారు కదా, తల్లి అండి, ఏంటమ్మా అంటే నాకు నిజంగా తెలియదయ్యా, ఏం చేయమంటారు ఇప్పుడు, మరి ఎలా వెళ్ళమంటారు మమ్మల్ని, మీకు నేనే ఒక ఆటో బుక్ చేస్తాను, ఆటో బుక్ చేసుకెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళే వదిలేండి, మేము ఆటోలో బుక్ చేసుకుని వెళ్తామని చేసి బుక్. అది కొద్దిగా నాకు, ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నారు, అయినా సరే మనం ఊదించాము. మీరు అన్నట్టుగా ఇందాక వాళ్ళని అలా పరిగెట్టుకు వెళ్ళకుండా వదిలేస్తే బాగుండేదో అనిపించింది. కానీ అతను మా ఓడి మించి ర్యాష్గా వెళ్ళడం వల్ల కొద్దిగా పట్టుకోవాల్సి వచ్చింది ఆ రోజు. సార్ ఇంకొక వీడియో చూసాం మీది, పుట్టినరోజున వస్తాడు, ఇంకోసారి పెట్టవా అసలు ఆరు ఎందుకు పెట్టావు? ఎందుకు పెట్టావు చెప్పు, పెట్టను కాదు. నువ్వు మెకానికా, మీ ఫ్రెండ్ మెకానికా? ఎదర నెంబర్ ప్లేట్ ఎత్తాము మరి, వెనకాల పెట్టలేదు సార్. వెనకాల ఉందా? మొన్న యాక్సిడెంట్ సార్ నాకు పెడితే రూమ్ మార్చేది సార్. మా ముట్టు మొక్కలు అయిపోయింది సార్, ఇంటిలో సార్. మందు దాకా అంతలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. వాళ్ళని పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్, కావాలంటే ఇదిగోండి సార్, కావాలంటే సూపర్ సార్. నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగా అమ్మా పుట్టినరోజు సార్ ప్రామిస్ సార్, అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? తాగండి సార్, ప్లీజ్ సార్. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొని? నేను 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు అవును సార్. తాగకూడదు కదమ్మా ఇలాగా. సరే సార్, ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్. మళ్ళీ హార్న్లో సైరన్ లేజ్కి వెళ్తున్నా సరే, ఈ క్యాబ్ తీయద్దు సార్, ఒకసారి వదిలేండి సార్ ప్లీజ్. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. బర్త్డే అయితే ఇది తయారవడం ఏంటి మరి సరిగ్గా? కేక్ కటింగ్ అయిందా? ఇప్పుడు వెళ్తున్నావు కేక్ కటింగ్? నీకు హెల్మెట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, ఈ మూడింటిలో కానీ 3 లేకపోయినా కానీ ఈరోజు నాది బర్త్డే సార్, దయచేసి వదిలేండి అంటే మేము కూడా కొద్దిగా మానవతా దృక్పథంతో ఆలోచించి వదిలేస్తాం. కానీ నువ్వు చేసింది డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా దారుణం. ఎందుకంటే అవతల వాళ్ళు బాగానే వెళ్తారు, నువ్వు వచ్చేటప్పటికి వాళ్ళని గుద్దేమనుకో వాళ్ళ పడతారా, ఏ కాలు ఎరుగుద్ది, చేయి ఎరుగుద్ది, రాడ్లు ఎంచుకుంటారు. నీ బర్త్డేకి వాళ్ళకి రాడ్లు గిఫ్ట్ కింద ఇస్తావు. అమ్మా నాన్న లేకపోతే కనుక జాగ్రత్తగా ఉండి రూపాయి కూడబెట్టుకుని జీవితంలో పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఇలాగ నువ్వు మందు తాగి సైరన్ లేసి ఏమన్నా ఏంటది, ఏమన్నా ఎస్కట్ బండి ఏంటి? మీలాంటి మనం చాలా మందికి చేతులు ఇరిగిపోయి, కాళ్ళు ఇరిగిపోయి, రాడ్లు పడతాయి. కొంతమందికి అయితే హెడ్ ఇంజరీ కూడా అవుతుంది. అవి గిఫ్ట్గా ఇస్తారు మీరు. ఈరోజే ఒక అతను ఫోన్ చేశాడు, నాకు ఫోన్ చేశాడు. ఏమనంటే, సార్ నన్ను PCR జంక్షన్ దగ్గర ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అతను గుద్దేసి పారిపోయాడు సార్, బండి కూడా దొరకలేదు, ఆయన మూలంగా నాకు కాల్లో స్టీల్ రాడ్ వేశారు. మొన్న మధ్యనే సార్, ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం మళ్ళీ తీయించాను సార్ రాడ్ని. సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు అస్సలు వదలదు సార్, అసలు వాళ్ళ మూలంగానే మాలాంటి అమాయకులు బలైపోతున్నాం సార్ అని చెప్పి. ఏంటమ్మా ఇలా నువ్వు అమ్మా నాన్న లేనోడు అయితే ఇటువంటి యాసలు వేయరు ఎవరని. ఏంటిది బాలు, ఏంటిది ఇది 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 బో అబ్బా, ఇదిగో ఇది పరిస్థితి. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదమనం సేపు పోతాను, ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. పడుకోడు వదు 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 వదు. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి? ఇదే ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని ఊరుతాం ఏదన్నా చెప్తున్నా కదా. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు. 49 సో ఆయన చెప్పిందంతా వాస్తవం అంటారు? అది నా వాస్తవేనండి. తర్వాత వాళ్ళ అక్క వచ్చింది, తర్వాత వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. కానీ చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు కదా మీరు. ముందు ఆర్గ్యుమెంట్ చేశాడు, తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. అతను ఏమంటున్నాడంటే, ఈరోజు నా పుట్టినరోజు అండి, వదిలేండి, నేను ఏదో రకంగా వెళ్ళిపోతాను అంటున్నాడు. ఓకే, నీ పుట్టినరోజు కరెక్టే, నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు, ఆ హార్న్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్న్, అది అవును హార్న్ కూడా ఉంది. మరి నీ దగ్గర కాగితాలు కూడా లేవు, లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. మరి నువ్వు వెళ్ళిపోతావు కరెక్ట్, ఎవరినో కూడా గుద్దుతావు కదా, గుద్దిన తర్వాత వాళ్ళకి ఏ రాడ్లో పడతాయి అంటే నీ బర్త్డేకి నువ్వు ఏంటి ఈ మామూలు ప్రజానికానికి ఏంటి రాడ్లు ఏమైనా గిఫ్ట్గా ఇస్తావని. లేదు సార్ లేదు అది. తర్వాత ఉద్దించిన తర్వాత ఈ లోపు వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క వచ్చింది, బతిమాలేరండి చాలాసేపు. లేదమ్మా
కంపల్సరీ పెట్టవలసిందే. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోమని, మీరు ఏదైతే ఉందో ప్రొసీజర్ మాది కోర్టులో పెడతాం. కోర్టులో పెట్టిన తర్వాత మీరు తర్వాత తీసుకెళ్ళండి. తాగినప్పుడు మాత్రం మీ బండి